ఊరెట్టా ఉంది? ఊరంతా ప్రశాంతంగా ఉందండి. నువ్వు ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఊడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. రేయ్ ఎదవసద ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మశారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మశారం. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు బ్రహ్మశారం. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా. అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత నువ్వు రారా? రాయ్ నిన్నే సారా. హాయ్ సుబ్బు. రారా. పిలిచావంట్రా? రానా? ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటంకుల్ చిత్తుకాయతాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయతాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. పిచ్చినాయాల ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో. చిత్తకాయతాలు చిత్తకాయతాలు. ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తకాయతాలు నాకు కావాలి. నాకు చిత్తకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తకాయతాలు ఇవ్వా. వారని అబ్బా చిత్తకాయతాలు కావరాయి? అవి చిత్తకాయతాలేనండి. చిత్తకాయతాలు కావు. ఏమండి చిత్తకాయతాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తకాయతాలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తకాయతాలు ఇవ్వా. కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తాను. డబ్బులతో రెంచులు కొనుక్కోరా? చిత్తకాయలతో రెంచులు కొనుక్కుంటా. నువ్వు పెద్ద హంపిగాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం. పెద్ద హంపిగాడు. చిత్తకాయలతో కొంటా నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త. బోల్డ్ చిత్తకాయతాలు ఉన్నాయి. వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చేస్తారు. ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా ఇగో. ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉండే పక్కన పెట్టు. పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీయా తీయ తీయా. ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవర్రా ఈ పాత సామాన్లు ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సత్తండి. మూల పెట్టబట్టే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. రండి నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా?
అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ టెన్షన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తామేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలరాజు, ఇదిగో వస్తున్నా. నువ్వుట్రా అర్ధరాత్రి ఆవాల్లో మట్టి గడ్డలు ఎరుకునే నా కొడక, అడుక్కు తినేవాడి చేతుల్లో చిప్పలెత్తుకుపోయా నా కొడక. చావురా చావు నిన్ను. ఒరే గుర్ఖ, ఈ దౌర్భాగ్యుని తీసుకెళ్లి గేట్ అవతల చెత్తకుండీలో పారే. అమ్మా వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా. ప్రసాదు సుజాత, సుజీ, నథింగ్ డాడీ, ఏం లేదు. సుజీ, సుజీ, ఐ లవ్ యూ సుజీ. వదలండి వదలండి, వదలమంటున్నానా? ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. అరే ఇంత వదలు. దూరం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. వదలరా, మీ నాన్న అనుకుంటా. మీరు మీ నాన్న కదా సుజీ? ఏయ్, అసలు నువ్వు నా సుజే కాదు. కళ్ళు నెత్తికెక్కాడ్రా. నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. ఏమండి, వీడిని అన్న అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారేమని కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. అయ్ బాబోయ్. ఏమండి రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి.